వెల్కమ్ టు స్టార్ ఫర్ టీవీ న్యూస్. శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రక్షణ సమితి పార్టీ జెండాను నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఇంజపడుగు హరిప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నెమల చైతన్య, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జ్ అంకం శివరాణి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజీద్, బొడిగ పరశురాములు, సీనియర్ నాయకులు సల్మా, జైపాల్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో మరి తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మంచి ఒక పండగ వాతావరణంలో కార్యకర్తల ఉత్సాహం, జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రక్షణ సేనను ఈ జెండా పండుగ కార్యక్రమాలతో బలోపేతం చేస్తూ ఒక జెండా పండుగలే కాకుండా జెండా పండుగకు విచ్చేసినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కూడా తెలంగాణ రక్షణ సేన ప్రధానంగా దృష్టి పెడతా ఉంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అదేవిధంగా మానకొండూరు, హుజురాబాద్కు సంబంధించి కల్వల ప్రాజెక్టు అంశాన్ని ఇదివరకే పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు స్వయంగా వచ్చి పరిశీలించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కల్వల ప్రాజెక్టే కాదు, మరి హర్కన్ల పిలిచి కూడా కావాలన్నటువంటి నినాదంతో ఆ రోజు కవితమ్మ చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గ ఏ సమస్యలున్నా, ప్రజా సమస్యలున్నా, రోడ్డు సమస్య ఉన్నా, మోరు సమస్య ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తుంది. ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా కూడా తెలంగాణలో ఈరోజు కవితమ్మ ఎత్తుకున్నటువంటి అంశాలు 5 అంశాలు: ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదేవిధంగా కష్టాలు లేని రైతాంగం, యువకులకు ఉద్యోగాలు, అదేవిధంగా సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంశంలో మొన్ననే తెలంగాణలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏర్పాటు చేస్తే తెలంగాణ నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా దాదాపు ఒక 15 నుంచి 20 వేల మంది ఆ సమావేశానికి రావడం జరిగింది. ఇలా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తాం. భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నాం, కానీ సాధించుకున్న తెలంగాణ ఎక్కడ ఉంది, ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో బందీ అయి ఉందో అని ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజే ఇలా కవితమ్మ గారు బాజాబ్తా భారత రాష్ట్ర సమితి ఆఫీసులో కూర్చుండి, అప్పుడు భారత రాష్ట్ర సమితిలో సభ్యురాలుగా ఉన్నప్పుడే భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ కావాలంటే ఈరోజు ఆమెను పార్టీ నుండి బయటికి పంపినటువంటి సందర్భం మనం చూసాం. పార్టీ బయటికి పంపినా పర్లేదు, ఇలా తెలంగాణ సమాజం వెంట నేనుంటా, తెలంగాణ సమాజానికి అన్ని రకాల హక్కులు సాధించే వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఇలా పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు, సామాజిక వర్గాలు, ఇలా బడుగు బలహీన వర్గాలు, ఇలా ఉన్నటువంటి కుల సంఘాలు, బీ సంఘాలు అన్ని కూడా కవితమ్మను ఓన్ చేసుకుని స్వాగతిస్తా ఉన్నాయి. ఇలా మొన్న పెట్టిన మీటింగ్ తర్వాత ఆ స్పందన చూసిన తర్వాత ఒక రక్షణ సేన పార్టీ శంకరపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో ఎండి సల్మా గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా అతర్ గారు, జైపాల్ గారు, శంకరపట్నం మండల నాయకులు ఏవైతే ఉన్నారో ఈరోజు మండల కేంద్రంగా జెండా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రక్షణ సేన ఏదైతే ఉందో కవితమ్మ గారి యొక్క నాయకత్వంలో ఎంబీసీలు ఏదైతే ఉన్నదో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాషెస్ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పుష్కర కాలం అయిపోయింది. ఈ పుష్కర కాలం అయిపోయినప్పటికీ కూడా ఏ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, అదేవిధంగా అణగారిన వర్గాల బిడ్డలకు అధికారం కోసం దాదాపు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెగించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో సామాజిక న్యాయం ఏదైతే ఉందో చాకలి, కమ్మరి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, ముస్లిం మైనార్టీ సోదరులకు ఏదైతే ఉందో అనేక వర్గాలకు, అనేక కులాలకు ఈ రోజు గ్రామ పంచాయతీ మెట్లు ఎక్కని ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ కులాలకు ఏదైతే ఉందో అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగం సాక్షిగా అందరికీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికంలో అందులో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ బిడ్డలు, 60% ఉన్నటువంటి బీసీ బిడ్డలకు, అదే విధంగా ముస్లిం మైనార్టీ పేదరిక బిడ్డలకు చెప్పేసి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన సందర్భంగా ఈ రోజు ఇవాళ ఈ మానకొండ గడ్డ పైన మొట్టమొదటిసారిగా నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక జెండా పండుగ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కవితకు తీసుకున్నటువంటి పాంచజన్య సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్యులకు దక్కే విధంగా, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం జరిగే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు ప్రతి గడపకి వెళ్లాలని చెప్పేసి అని మాకు చెప్పడం జరిగింది. దాని పట్లనే ఈనాడు మీ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడై ప్రతి గ్రామానికి
గడప గడప తీసుకెళ్తూ అందరినీ జాగృతం చేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఈ మానకొండ నియోజకవర్గం ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, కానీ ఇప్పటికి కూడా ఆ యొక్క నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్ అనేది లేదు. ఇక్కడ చేసిన కొంగలు అక్కడనే ఉన్నది. ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే గారు రసమే బాలకృష్ణ గారు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళు కేవలం జస్ట్ ఓన్లీ ఓట్ల కోసం మాటలు చెప్తూ పూటలు గడుస్తూ ఇలా అధికారంలో కూర్చొని చివరికి ప్రజలను పట్టించుకున్న నాదాన్ని ఎవరు కూడా లేరు. ఎప్పుడే చూస్తే వీకెండ్ లాగా వస్తున్నారు వెళ్తున్నారు ఈ యొక్క కాన్స్టిట్యున్సీ కి. కనీసం ప్రజల పక్షాన ఉండి ప్రజల యొక్క సమస్యలు సాల్వ్ చేసేటువంటి మార్గం లేరంటే అర్థమవుతా ఉంది. అయ్యా మానకొండ ప్రజలందరూ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ నియోజకవర్గం ఉన్నటువంటి యువతి యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి నడవండి. ఖచ్చితంగా భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం, సామాజిక తెలంగాణను సాధించే దిశగా కవితక్క గారి యొక్క నేతృత్వం ముందు పోతున్నాం. కాబట్టి ఇన్నొద్దులు అన్నలకు